హలో అండి. మనం సాబ్దానా పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము. సాబ్దానాలు కప్పెడు తీసుకొని ఒక 1 అవర్ నానబెట్టండి. తర్వాత ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకొని దాన్ని మంచిగా ఒక 50% బాయిల్ చేసుకొని ఇలా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో తురుముకున్న ఆలుగడ్డ, సాబ్దానాలు, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చిమిర్చి ముద్ద చిన్నది, ఉప్పు, మిరియాల పొడి చిటికెడంతా మిరియాల పొడి వేసుకొని 3 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచిగా ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా, అంత బాగా కలిసి అంత టేస్ట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి బాగా కలుపుకొని మనం దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అన్నిట్లో గుంత పొంగనాల కడాయి తీసుకొని మంచిగా చేతికి నూనె రాసుకొని మంచిగా లడ్డూల్లాగా చేసుకొని చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఆ కడాయిలో వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచిగా చిన్న ముద్దలుగా కడాయి నిండా పరుచుకోవాలి. ఒక 9 వస్తాయి ఒక ట్రిప్లో, ఒక ఆయిల్. మంచిగా మనం వీటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి, తిప్పుకోవాలి. కొంచెం కాగానే కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. కొంచెం మంచిగానే నూనె పోసుకోండి, లేకపోతే మళ్ళీ వాటికి అంటుకపోతుంది. మంచిగా వీటన్నిటిని గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా తిప్పేసుకోవాలి, తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టి. బాగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటికి చట్నీకి ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. కొత్తిమీర, కొంచెం పుదీనా, 4-5 పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, చిటికెడు అల్లం ముద్ద తయారు చేసేసుకున్న తర్వాత చట్నీ ఈజ్ రెడీ. పొంగనాలు బయట క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా వచ్చాయి. వెరీ టేస్టీ, వెరీ ఎమ్మీ. తిని చూశాను, చాలా బాగా వచ్చాయి, చాలా బాగా కుదిరాయి. ట్రై ఇట్. మనము ఏకాదశి పండుగలప్పుడు, నవరాత్రులప్పుడు మనము ఏం తినకూడదు కాబట్టి ఇది ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీ, చాలా హెల్తీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఆల్సో. వెరీ ఎమ్మీ, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.